సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంతో నరేష్ ఎంత కలవాలనుకున్నప్పటికీ అటువైపు నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రావడం లేదు. నరేష్ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ఇప్పుడు నటి పవిత్ర లోకేష్తో ప్రేమ వ్యవహారం వివాదంగా మారింది. మహేష్ బాబుతో సహా కృష్ణ కుటుంబం మొత్తం నరేష్ను దూరం పెట్టింది. అంతేకాకుండా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా నరేష్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఎవరో తనకు తెలియదని, ఆ గొడవల గురించి తాను మాట్లాడడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో నరేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యే వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది 2 పెద్ద కార్యక్రమాలు తీసుకున్నానని, సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ ఏర్పాటు చేసి దీనికి ఘట్టమనేని ఇందిరాదేవి పేరుతో ప్రారంభించామన్నారు. అందులో విజయకృష్ణ మందిరం కూడా ఏర్పాటు చేశామని, తాను పవిత్ర దీనికి ఒక మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరుపైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోందని, దీని లైఫ్ టైం వర్క్, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చెబుతామని నరేష్ ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం నరేష్ చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్లో ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకాలం దూరంగా ఉంటున్న ఈ ఇరు కుటుంబాల మధ్య నరేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ఈ విషయాన్ని కృష్ణ కుటుంబం ఏ విధంగా తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.